6 గ్యారంటీల పథకాల అమలుకు కాంగ్రెస్ సర్కార్ సమాయత్తమవుతోంది. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించి లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులే క్షేత్రస్థాయికి వెళ్లి లబ్దిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు. అర్హులను గుర్తించేందుకు రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకోవాలని సర్కార్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పారదర్శకత, నిధుల దుర్వినియోగం కాకుండా అర్హులకే లబ్ది చేకూరేలా ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రకటించింది. కానీ సర్కార్ నిర్ణయంతో రేషన్ కార్డు లేని వేలాది కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. రేషన్ కార్డు లేకపోవడం వల్ల తాము ఎక్కడ కూడా 6 గ్యారంటీలకు దూరం అవుతామని కంగారు పడుతున్నారు. తెలంగాణలో దాదాపు 84 లక్షల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల జారీలో జాప్యం జరగడంతో 10 లక్షల అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్లంతా ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు పథకాల కోసం రేషన్ కార్డుదారులను అర్హులుగా పెట్టడంతో తమ పరిస్థితి ఏంటని కార్డు లేని కుటుంబాలు వాపోతున్నాయి. పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ ను క్లియర్ చేయడంతో పాటు తక్షణమే కొత్త కార్డుల జారీకి దరఖాస్తులు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీంతో కొత్త రేషన్ కార్డులపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఎలాంటి యాక్షన్ ప్లాన్ ను అమలు చేయబోతోంది అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటూనే మరోవైపు కొత్త కార్డుల జారీకి చర్యలు తీసుకుంటుందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా స్పందిస్తున్నాయి. 6 హామీలకు దరఖాస్తులు సరే, కొత్త రేషన్ కార్డు లేవని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తక్షణమే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించేందుకు అన్ని పార్టీలను భాగస్వాములను చేయండని సంజయ్ కోరారు. గ్యారంటీల కోసం ఈ నెల 28 నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలనే ప్రకటనతో ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో హడావిడి మొదలైంది. మహాలక్ష్మి పథకం కింద మహిళకు నెలకు 2,500 రూపాయలు, ఇల్లు లేని అర్హులకు ఇల్లు, 500కే గ్యాస్ వంటి పథకాల కోసం జనం ఎదురు చూస్తున్నారు. దీనికి రేషన్ కార్డులను లింక్ పెట్టడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే కొత్త రేషన్ కార్డుల ఎంపిక ప్రక్రియ కూడా సర్కార్కు పెద్ద సవాల్గానే మారింది. కొత్త కార్డుల కోసం ఎవరిని అర్హులుగా గుర్తించాలి, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నట్లుగా ఎలా నిర్ధారించాలి, అందుకే ఎలాంటి క్రైటీరియాను పరిగణలోకి తీసుకోవాలని సతమతమవుతోంది సర్కార్. మొత్తానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోపు 6 గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చి జనాలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది కాంగ్రెస్.